నిన్న శాండ్ డ్యూన్స్ దగ్గర ఇటీఆర్ రైడ్ చేశాను. దాని పక్కనే మాకు హోటల్ అలోకేట్ చేశారు. టెంట్ అనమాట. టెంట్ లోపలికి వెళ్ళి చూస్తే పర్లేదు, బాగుంది, డీసెంట్గా. స్టేక్ అయితే చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదనమాట గార్డెన్ ఏరియా. వ్యూ కూడా చాలా అద్భుతమైన వ్యూలోనే తీసుకున్నారు. ఫుడ్ కూడా మార్నింగ్ బాగుంది. హాంకాంగ్ లేక్కి స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఈరోజు ఉత్తరాయల నుంచి కొద్దిగా రోడ్ చూడండి, ఇక్కడ ఆఫ్ రోడ్గా ఉంటుంది. ముందైతే ఇంకా ఇసుకగా ఉంది. ఇప్పుడు హాంకాంగ్ లేక్కి వెళ్ళి హాంకాంగ్కి వెళ్ళే మెయిన్ రూట్ రాళ్ళు బండిస్తున్నాయి. సో ఏ రూట్ వెళ్తున్నాం, ఈ రూట్ అంతా రెస్ట్గా ఉంటుంది అనమాట. రోడ్డు బాగాలేకపోవడం వల్ల రూట్ పర్లేదు, బాగానే ఉంది. చూడండి, వెరీ గుడ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి పక్కన శాండ్ అంతా. రోడ్డు కూడా పర్లేదు. మెయిన్ రోడ్ ఏమో రాళ్ళు పడ్డాయంటే అందుకని వెళ్ళకపోతున్నాం. ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం నాకైతే కూడా పడుతుంది. ప్యాంగాంగ్కి వెళ్ళే రూటు చాలా ఎక్కువ రాళ్ళు పడుతూ ఉంటాయంట. చూడండి, అక్కడ తీస్తూ ఉన్నారు రాళ్ళని రోడ్డు మీద నుంచి. ఇక్కడ అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇందాక అది క్లీన్ చేసిన తర్వాత రోడ్డు మీద రాక్స్ నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను. కానీ నా నాకు వచ్చిన టీం ముందుందా అనుకున్నది తెలిపారు. ఇంకా ఆగాను చాలాసేపు, ఒక 10 minutes. ఇంకా వాళ్ళు రావట్లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళు ముందు నేను టీం ఇది ఏంటంటే అందరు రాయల్ ఎన్ఫీల్డ్ సేమ్ బైక్ వేసుకుని వస్తారు. సో నెంబర్ ప్లేట్ అయినా బుక్ చేసుకుంటారు ఏదైనా టీంతో వస్తే. అసలు రోడ్ చూడండి ఎలా ఉందో, చాలా కష్టంగా ఉంది అసలు బైక్ వెళ్ళడానికి కూడా. చాలా ఆగిపోయింది అన్నమాట ట్రాఫిక్. అసలు ఎంత కష్టాలు పడుతున్నారు ఇక్కడ రావడానికి. చాలా కలిసాను, 2-3 అయితే పడిపోయారు కూడా కింద. అడిపోయింది వెనకాల, అది అయిపోయింది మధ్యలో. బుక్కి 10 kilometers దూరంలో ఉన్న ఫ్రెండ్స్. గ్రూప్ నుంచి వచ్చాను. ఎవరు లేరు, వెనకాల కూడా ఎవరు లేరు. చూడాలి, హాంకాంగ్ లోపల మళ్ళీ కలవాలి. ఫేస్బుక్ కాడ సిగ్నల్ కూడా లేదు. ఫేస్బుక్ కాడ సిగ్నల్ వస్తుంది, జియో వస్తే కలవాలి. ఎయిర్టెల్లో సిగ్నల్ ఉంది, జియో అయితే లేదు. ఇక్కడ హాంకాంగ్ లేదు. ఇక్కడ మిగతా ప్లేస్ నేను ప్యాంగాంగ్ లేక్ దగ్గరకు వచ్చాను. ఇదిగోండి 3 Idiotsలో చేసిన స్కూటర్స్ ఇవి. ఇక్కడే అక్కడ షూట్ చేశారు. లేక్ వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది.